మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో శక్తి గలని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాందిరి శక్తి బలవంతుడి క్రియలు నదుడని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. లోతైన నీ వాక్ ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లకుండా నదుడని యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తూ మాతో మాట్లాడమని, సహాయం చేయమని, నీ వాక్కు వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగులాగున సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని కనుక విడిపిస్తే ఏ విధంగా విడుదల చేస్తాడు, ఎలా విడిపిస్తాడు అనే సత్యాన్ని కొంతమంది వ్యక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొద్ది మందిని అని కొంతమంది ఈ దేవుని ద్వారా విడిపించబడినటువంటి ప్రజలను మనం చూసినట్లయితే, ఏ విధంగా ఎటువంటి సందర్భాల్లో ఆయన జోక్యం చేసుకుని విడిపించాడనే సందర్భాలను మనం గమనించుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా దేవుడు మనకి విడుదలను దయచేస్తున్నాడు, మనం అవి గ్రహించగలుగుతున్నామా, లేదా ఏ విధంగా మనం ఆయన విడుదల చేస్తున్నప్పుడు, లేదా ఆయన మన పరిస్థితుల్లో జోక్యం చేసుకుని బంధకాల నుంచి కానీ, లేదంటే అనేక రకాల చెరలాంటి పరిస్థితుల నుండి విడిపిస్తున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి, ఆయన మనకి విడుదల చేస్తున్నప్పుడు, విడిపిస్తున్న టైంలో ఎట్లా మనం ఆయనకి కోఆపరేట్ చేయాలి, లేదా ఆయనతో సహకరించాలనే విషయాల్ని ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి జీవితాన్ని రాత్రి కాల సమయం మనం ధ్యానం చేసినట్లయితే, ఆదికాండంలో 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక వ్యక్తిని, ఎవరు కాదు, లోతుయే, అబ్రహాము యొక్క అన్నకొడుకైన అటువంటి లోతుని దేవుడు ఎలా విడిపించాడు, ఆయన ఏ విధంగా ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిగతుల్లో లోతుకి విడుదల అవసరమైంది, ఆ విడుదల సమయంలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఎలా లోతు ప్రతిస్పందించాడు, ఆ జీవితాల ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా మనం కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించుకుని, ఆత్మీయ యుద్ధంలో మనం ఎలా ఆయన మన జీవితంలో విడుదల చేసినప్పుడు, విడిపిస్తున్నప్పుడు మనం ఎలా సహకరించాలనే విషయాన్ని, ఎలా ఆయనతో కలిసి మనం పనిచేయాలనే విషయాలు కూడా చాలా సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ముందుగా ఆ ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. హల్లెలూయా. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే, లోతు భార్యని, లోతు పిల్లలు, కుమార్తెలని, ఇద్దరిని కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్తున్నప్పుడు తడువు చేస్తున్నాడు లోతు. హల్లెలూయా. అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితో ఇంకా అతనికి అర్థం కావట్లా. హల్లెలూయా. తాను ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, అది ఎటువంటి సందర్భమో ఇంకా గ్రహించిన స్థితిలో ఈ లోతు లేడు ఇక్కడ. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ లేఖన భాగాలు అతడు తడువు చేసెను అనే మాట మనకు కనబడుతుంది. తడువు అంటే ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు విడిపిస్తున్న టైంలో వారిని విడుదల చేసి ఆ ప్రాంతం నుండి బయటికి తీసుకురావాలి, ఎలాగైనా సొదొమ గొమొర్రా పట్టణంలో వారు నాశనం అయిపోకూడదు, ఆ పరిస్థితులకి వారు ఏ విధంగా కూడా మరి లోబడకూడదు అని చెప్పేసి దేవుడు అక్కడ తన కార్యాన్ని చేస్తున్న లోతు మాత్రం సహకరించట్లా, తడువు చేస్తున్నాడని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఆలస్యం. ఈరోజు చాలా మంది జీవితంలో మనం చూడొచ్చు, దేవుడు ఇలాగే జోక్యం చేసుకుని అక్కడి నుంచి, ఆ ప్రాంతాల నుంచో, ఆ ప్రదేశాల నుంచో, ఆ పరిస్థితుల నుంచో ఆ లోతుని విడిపించినట్లుగా అనేక మంది ప్రజల్ని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నా, చాలామంది లోతులాగా ఏం చేస్తున్నారంటే తడువు చేస్తున్నారు, అంటే ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేయడం అంటే వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి అనమాట. హల్లెలూయా. లోతు కూడా ఎందుకు ఆలస్యం చేశాడు? దేవుడేమో త్వరగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మని చెబుతుంటే తాను ఎందుకని ఆలస్యం చేశాడు? తాను ఎందుకు ఆలస్యం చేశాడంటే లౌకిక సమస్యల వలన. హల్లెలూయా.
అంటే లోక సంబంధమైన సమస్య అతని చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. చాలామందికి ఈ లోక సంబంధమైన సమస్యల మూలంగానే విడిపించబడడానికి ఇష్టపడట్లా, తడువు చేస్తున్నారు. హల్లెలూయా. అనేక రకాలుగా లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న విషయాలు, లోకం ఎంతసేపు ఉదయం లేచింది మొదలుకొని ఈ లోకం చుట్టూ తిరుగుతున్న పరిస్థితులన్నిటినీ వాళ్ళు కలగలుపుకొని వారి చుట్టూ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళటం మూలంగా దేవుడు వారికి ఉన్న ప్రాణాపాయ పరిస్థితుల నుండి విడిపించడానికి పూనుకున్నప్పటికీ కూడా లోతుని విడిపిస్తానికి దేవుడు అక్కడ చేస్తున్న ప్రయత్నంలాగా చాలామంది కూడా ఆ విడిపించబడే పరిస్థితికి ఆలస్యం చేస్తున్నారు. చాలామంది జీవితాల్లో విడుదల ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే దేవుడు విడిపించాలనుకుంటున్న టైంలో దేవుడు చెప్పిన రీతిలో అక్కడ త్వరగా లోబడకపోవడం అన్నమాట. లోతు త్వరగా దేవుడి మాటకి అంగీకారం చూపించట్లేదు, తడువు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని చాలామంది జీవితాల్లో విడుదల ఆలస్యం అవుతుంది? చాలామందికి ఎందుకు విడిపించబడడానికి ఆ ఇష్టత చూపించబట్టలేదు అంటే ఆ పరిస్థితులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావడం. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఎక్కడైతే వద్దంటున్నాడో ఆ స్థలాల్ని కానీ ఆ స్థితిగతుల్ని కానీ విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు. లోతుకు కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే తను ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడో ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళు విడుదల పొందుకోవాల్సినటువంటి టైము తెలిసి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారనమాట. దానిని బయటపడడానికి ఆలస్యం చేస్తున్న వాళ్ళు. హల్లెలూయా. ఎంత గడ్డు పరిస్థితి! ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంత దేవుడు నాశనం చేయబోతున్నాడు. అది ఎంత ప్రమాదకరమైన గడ్డు పరిస్థితి అక్కడ ఉన్న వారికి. అది లోతుకి అర్థం కావట్లేదు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పి ఆయన దూతను పంపించాడు, అవన్నీ తెలుసు. కానీ అది ఎంత గడ్డు పరిస్థితో తెలిసి కూడా తనకి ఇంకా అర్థం కాని స్థితిలోనే ఉన్నాడనమాట. చాలామంది రోజు విడుదల విషయంలో ఇలాంటి ఆలోచన కలిగి నడిపించబడడం మనం చూడొచ్చు బయట. హల్లెలూయా. లోకంలో అయితే తను సొదొమ వదిలి వెళ్ళేందుకు మనసు లేని వ్యక్తిగా ఉన్నాడు లోతు. ఈరోజు చాలామంది వారికి ఉన్న పరిస్థితులు సొదొమ లాగా ఉన్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టి రావడానికి మనసు లేదు. హల్లెలూయా. విడుదల దేవుడు విడిపిస్తున్నా సరే, దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే, ఆ విడుదలను పొందుకోవడానికి, ఆ విడుదలను దేవుడు చేస్తున్నప్పుడు ఆ విడిపించబడడానికి మనసు లేక చాలా మంది విడిపించబడట్లేదు. హల్లెలూయా. ఎందుకని చాలామంది బంధించబడిన స్థితిలోనే ఉంటున్నారు. ఒకటేమో వాళ్ళు ఎటువంటి గడ్డు పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు ఉన్నదే సొదొమ గొమొర్రా అనే ఒక నాశనకరమైనటువంటి పాపంతో కూడినటువంటి పట్టణం. ఆ సొదొమ పట్టణంలో బయటికి రావాలంటే ఇప్పుడు అతనికి మనసు రావట్లేదు. చాలామంది అందులో పాతుకుపోయి వాళ్ళున్న పాపపు జీవితాల్లో పాతుకుపోయి, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్ని నమ్ముకుని అందులోని బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరు. ఇక్కడ కూడా లోతు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మనం చూసినట్లయితే అక్కడ గమనించినట్లయితే ఆ వాక్యంలోనే అతడి గృహము సంపద అక్కడ ఉన్నాయి. సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి రావడానికి ఎందుకు లోతుకి ఇష్టం లేదు? ఎందుకని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నా తన మనసు అంగీకారం లేదు? ఎందుకని అంటే ఆ సొదొమ గొమొర్రాలో అతని గృహం, అతని సంపద ఉంది అక్కడ. హల్లెలూయా. ఎక్కడైతే ఈ సంపదలతో ఆలోచనలు కలిగి ఉంటారో, జీవితం గురించి ప్లాన్లు వేసి ఉంటారో, వాళ్ళు ఉన్న స్థలాలు భయంకరమైన స్థితిలో ఉన్నాయని తెలిసి కూడా ఆ సంపదను బట్టి వాళ్ళకున్న వాటిని బట్టి వదిలి రావడం ఇష్టం లేక ఆ విడుదలను వాళ్ళు తిరస్కరించడం జరుగుతుంది లోతులాగా. లోతు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఆలస్యం చేయడానికి కారణం అక్కడ తన సంపద ఉంది, తన గృహం ఉంది ఆ సొదొమ గొమొర్రాలో. చాలాసార్లు చాలామంది విషయాల్లో ఏవో ఒకటి వాళ్ళకి సంబంధించినవి అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఆ విడుదలను ఒప్పుకోవట్లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడవచ్చు ఆ పాపపు పట్టణంలో అతనికి ఆస్తుంది. ఆ సొదొమ గొమొర్రా అనే పాపపు పట్టణంలో అతనికి అంటూ ఒక సంపద ఉంది. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం. ఈరోజు చాలామంది పాపపు జీవితంలో వాళ్ళకంటూ కొన్ని సంపాదించుకున్నవి ఉన్నాయి. పాపపు జీవితంలో వారికంటూ పోగు చేసుకునే కొన్ని ఉన్నాయి. వాటిని వదిలి రావడం ఇష్టం లేక, లేకపోతే వాటిని వదిలేయడం ఇష్టం లేక
వారు అందులో నుండి బయటపడడానికి ఇష్టత చూపించట్లేదు. దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్న వారు మాత్రం విడుదల పొందుకోవడానికి ఏమాత్రం ఇష్టత చూపించట్లేదు. హల్లెలూయా. లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు సంకోచిస్తున్నాడు అనమాట. పట్టణంలో ఉండాలా, వెళ్ళిపోవాలా, ఇదేమో నాశనం అయిపోద్దని దేవుడు చెప్తున్నాడు, మరి నా సంపద ఇక్కడే ఉంది అని అతను సంకోచిస్తున్న టైం అది. హల్లెలూయా. ఈరోజు చాలామంది పరిస్థితి ఇదే. సత్యం తెలిసి కూడా, తెలిసిన తర్వాత కూడా అందులో నుండి వినాలా, జీవించాలా, లేకపోతే ఎలా అనే సందేహాలు, సంకోచాలు లోతుకున్నట్లుగా అనేక మంది విడుదలను ఆలస్యం చేస్తున్నారు. ఆ విడుదల ఆలస్యం అవడానికి కారణం మనం లోతు జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే అతనుకున్న లౌకిక సమస్యలే. హల్లెలూయా. లౌకిక అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంపదలు, ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వాటిని పట్టుకుని వేలాడే వాళ్ళందరూ విడుదలను అంగీకరించి త్వరగా స్వీకరించరు. హల్లెలూయా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంచుకున్న పరిస్థితులు, వాళ్ళు స్థితిగతుల మీదే మనసు పెట్టుంటారు. సో ఎలాంటి ప్రమాదం అక్కడ జరుగుతున్నా దానికంటే ముందు ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళు పెట్టుకున్న ఆ సంపదల మీద మనసు, ప్రమాదం జరుగుతుంది, అది నాశనం అయిపోతుంది, ఆ పట్టణం అంతా కాల్చేస్తాడు దేవుడు అని తెలిసి కూడా ఆ నాశనం అయిపోతున్న పట్టణంలో, ఆ కాల్చివేయబడే పట్టణంలో తనకున్న సంపదను, తనకున్నటువంటి ఆ గృహాన్ని చూసుకుంటా, లౌకిక సమస్యను అదే చూసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామందికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ పాపంలో నుండి విడుదల పొందుకోకపోతే, లేదా ఆ పాపపు స్థితి నుండి బయటికి రాకపోతే, ఒకవేళ ఆ పాపంలోనే ఉండిపోతే అది నాశనం చేస్తుంది, ఆ పాపం నిన్ను పూర్తిగా అంతం చేస్తుంది అని చెప్తున్నా సరే, ఆ పాపం ద్వారా కూడబెట్టుకున్న వాటిని వదిలి విడిచిపెట్టి రావడం ఇష్టం లేక, వదలడం ఇష్టం లేక చాలామంది విడుదలను ఆలస్యం చేస్తున్నారు. హల్లెలూయా. లోతు జీవితాన్ని మనం గమనించినట్లయితే తను చేస్తున్న ఆలస్యాన్ని దేవుడు కూడా చూస్తున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. కొంతమందికి ఈ తడువు ఎలా చేస్తారంటే దేవుడు ఆ కార్యం చేద్దామనుకున్న దేవుడు వారి మీద జాలి తలచి ఎలాగైనా వారిని విడిపించాలని ఆలస్యం, వాళ్ళు ఆలస్యం చేసినప్పటికీ దేవుడు కృప చూపి వారి మీద కనికరం చూపిస్తున్న వాళ్ళ ఏమాత్రం కూడా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే కొన్ని విషయాల్లో తడువు చేసిన వాళ్ళ బైబిల్లో మనం చూడొచ్చు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 21వ వచనంలో శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, హల్లెలూయా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే తన దగ్గర ఉన్న జనసమూహం చూసి యేసు ప్రభు అక్కడ ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటనే వస్తానని ఆయనతో అన్నాడు. ఆయనతో చెప్పినప్పుడు అందుకు యేసు అంటాడు, నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు నివాసంలో కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుగాను స్థలము లేదని అతనితో చెప్పాను. అప్పుడు శిష్యుల్లో మరి ఒకడు అంటాడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగారు. అంటే ఏంటి, ఇతను కూడా వెంటనే యేసు ప్రభువును వెంబడించడానికి ఇష్టత చూపించట్లా. ఇతడు ఒక తడువు చేస్తున్నాడు, ఇతడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకని, ఏ విషయాల్లో ఆలస్యం చేస్తున్నాడు అంటే కుటుంబ భారముల విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, చాలా మంది ఈరోజు విడుదలను ఎందుకు అక్కడ ఆటంకపరచబడుతుందంటే ఇలాంటి భారాలు, ఏవో కొన్ని భారాలు. మొదట మనం చూసిన వ్యక్తిలో అయితే, లోతు జీవితంలో అయితే ఆ పాపపు పట్టణం గురించిన లౌకిక సమస్యలు ఆయనకున్నాయి లోపల ఆ పట్టణంలో. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితంలో ఇదే పరిస్థితి. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేక, దేవుడు వద్దన్న వాటిని ఏమో వదిలించుకోలేక, వదలలేక, రకరకాలుగా సంకోచాలు, ఆలోచన కలిగి దేవుడే కనికరపడి కృప చూపి, చూడండి అక్కడ ఆయన లోతు సంకోచిస్తున్నాడు విడిచిపెట్టేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని వచ్చేయడానికి, దేవుడు చెప్పిన చోటకి రావడానికి అతను సంకోచిస్తున్నా దేవుడు అతని మీద కరుణ చూపించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా చాలామంది జీవితాల్లో దేవుడు వారికి తెలియకపోయినా, తెలిసి తెలియకపోయినా
ఆ విడుదల ఆ వ్యక్తికి అవసరం, ఆ దేశానికి అవసరం, ఆ పట్టణానికి అవసరం, ఆ రాష్ట్రానికి అవసరం, లేదా ఆ ప్రజలకు అవసరం అని కేవలం ఆ ప్రజలు నిరాకరిస్తున్నప్పటికీ, తృణీకరిస్తున్నప్పటికీ, వాళ్ళు సంకోచిస్తున్నప్పటికీ లోతులాగా కేవలం ఆయన కనికరించి వారిని విడిపించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. లోతును కూడా దేవుడు అంత ఆలస్యం చేస్తున్న లోతు విషయంలో కూడా అసలు అక్కడ వదిలి రావడానికి, ఆ పట్టణాన్ని వదిలి రావడానికి ఇష్టం లేని మనసు కలిగిన లోతును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరించాడు. హల్లెలూయా. కరుణించాడు. అంటే ఎలాగైనా అతను నాశనం అయిపోకూడదు, ఆ పట్టణంలో ఎలాగైనా అతను అందులోని విడిపించబడాలి. చాలామంది విషయంలో దేవుడు ఇప్పటికీ కూడా ఇదే కనికరాన్ని, ఇదే కరుణను ఆ రోజు లోతు కుటుంబం మీద, లోతు మీద ఎలా చూపించి ఉన్నారు, ఇప్పుడు అలాగే చూపిస్తున్నాడు. హల్లెలూయా. బట్ ఈరోజు కూడా చాలామంది లోతుల్లాగా తడువు చేస్తూ, ఆలస్యం చేస్తూ, ఆ విడుదలను ఎంత మాత్రం అంగీకరించకుండా, ఇంకా ఆ కూడబెట్టుకున్న వాటిని చూసుకుంటూ లౌకిక సమస్యల వైపే మనసంతా పెడుతూ దేవుడు విడుదల చేస్తానని కనికరిస్తున్నప్పటికీ కూడా ఆ కనికరానికి కూడా లోబడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ కనికరానికి కూడా ప్రతిస్పందించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే చాలామంది జీవితాల్లో ఆ విడుదల అనేది వారంతటా వారే ఆలస్యం చేస్తున్నారు. దేవుడు కాదు ఆలస్యం చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు సొదొమ గొమొర పట్టణం విషయంలో మరి అతను నాశనం అయిపోకుండా ఉండాలని దేవుడు త్వరపెడుతుంటే, మరి ఈ లోతు మాత్రం దేవుడు త్వరపెడుతుంటే ఇది నా అంతకు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు త్వరగా లోతు కుటుంబాన్ని బయట తీసుకురావాలనుకుంటున్నాడు ఆ నాశనంలో నుండి. కానీ లోతుకి మాత్రం ఆ త్వరపడే స్థితి లేదు, అంతకు ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో విడుదలను ఇదే విధంగా నిర్లక్ష్యంగా, అవసరం లేదులే నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానని కొంతమంది వారికి వాళ్ళే ఏ విధంగానో లోతులాగా మనసు లేకుండా దేవుడు విడిపించడానికి వచ్చినా, విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ విడుదల నాకు అక్కర్లేదన్నంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న వాళ్ళు, అలా నడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన కనికరపడ్డాడు. లోతు నశించకుండా తప్పించుకున్నది కేవలం అతని యోగ్యత వల్ల కాదు, అక్కడ దేవుని కరుణ వల్లనే కేవలం. హల్లెలూయా. ఆయన కనికరం చూపించడం వల్లే లోతు తప్పించబడ్డాడు కానీ ఏదో లోతు యోగ్యుడిగా ఉన్నాడని ఆయన యోగ్యత వల్ల ఏం దేవుడు తప్పించలేదు. ఆమేన్. ఈరోజు ఎలాంటి విడుదల మన జీవితంలో పొందుకున్నా, ఆత్మ సంబంధంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భౌతిక పరమైన విషయాల్లో కానీ, రకరకాల చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాల నుంచి అనేక రకాల విడుదల మన జీవితంలో పొందుకుంటున్నా అది కేవలం ఆయన ఉచితమైన కనికర కృప వల్లనే పొందుకున్నాం అంతే. మనం ఏదో యోగ్యును కాబట్టి, ఆ యోగ్యత ఉంది కాబట్టి దేవుడు మనల్ని విడిపించడానికి ఏమీ లేదు. ఈ లోతు విషయంలో కూడా ఆ సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోకుండా దేవుడు విడిపించడానికి కారణం కేవలం దేవుని కనికరం మూలంగా అతను విడుదల పొందుకున్నాడు అంతే. ఈరోజు చాలామంది విషయాల్లో కూడా విడుదల దేవుడు ఆయన కనికరం ద్వారానే ఇస్తున్నాడు. ఆయన కనికరం చూపించడం వల్లనే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే 2వ అధ్యాయంలో 4లో ఏమని రాయబడిందంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు కాబట్టి మనం రక్షించబడి ఉన్నాం, అన్ని విషయాల్లో విడిపించబడి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. 8వ వచనం కూడా ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. అక్కడ 8వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వారు రక్షించబడ్డారు, వారు విడిపించబడ్డారు, వారే ఆయన కనికరాన్ని పొందుకున్నారు. అది ఆయన ఇచ్చిన వరం. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కరుణను బట్టి లోతు విడిపించబడ్డాడు. దేవుని కరుణను బట్టే ఈరోజు మనం అందరం కూడా విడిపించబడిన స్థితిలో ఉన్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మరొక మాట ఏంటంటే, పేతురు రాసిన 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం ఒక సత్యాన్ని చదవచ్చు. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇదే కనికరాన్ని లోతుపై దేవుడు చూపించాడు. అక్కడ మనం చూడొచ్చు, ఎవరో అనుకుంటున్నట్లుగా ఆయన ఆలస్యంగా వస్తాడు, ఆలస్యంగా అన్నీ జరుగుతాయని, ఆయన వాగ్దానాలు కూడా ఆలస్యమే అన్నట్లుగా ఎప్పుడు చేయడు. మనుషులుగా చేయొచ్చు అనేక రకాల తడువులు, కానీ లోతులాగా రక్షణ పొందే విషయంలో ఆలస్యం చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని విశ్వసించే విషయంలో సొంత రక్షకుడిగా అంగీకరించి, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించే విషయాల్లో ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రార్థనా జీవితాలు, ఆత్మీయ జీవితాల్లో ఆలస్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదివే విషయాలు, ధ్యానించే విషయాలు, జీవించే విషయాలు ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేకుండా ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వాగ్దానాలు ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన ఎప్పుడు ఆయన సమయంలో పని చేస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరు నశించకూడదని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం నశించిపోకూడదని దేవుడు కోరుకున్నాడు. సో అలాగే వారిని రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే కనికరాన్ని చూపించాడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ఆ విడుదలను మనం చూడొచ్చు. లోతు ఆ దేవుడు విడిపిస్తున్న విడుదల ఎంత విలువైందో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి విడుదల పొందుకునే విషయం మీద ఎక్కువ అజ్ఞానం చేతనే విడుదలను తిరస్కరిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, విడుదల లేకపోతే మన జీవితంలో ఏ విధమైనటువంటి వరాలు కానీ ఫలాలు కానీ ఆయన ఇచ్చిన అభిషేకం కానీ పనిచేయదు. హల్లెలూయా. పని చేస్తుందనుకున్నదంతా పొరపాటు, అపోహే. హల్లెలూయా. ముఖ్యంగా మన జీవితంలో ఎక్కడైనా బంధించబడి ఉండి మనం ఏ విషయాల్లోనైనా సరే, హల్లెలూయా, మనం బలంగా వాడబడుతున్నాం అనుకునేదంతా కూడా వ్యర్థమే. ఆ విడుదల మనలో పరిపూర్ణంగా క్రీస్తు ద్వారా మనం పొందుకున్నప్పుడు దేవుడే బలంగా ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో ఆయన అనుకున్న రీతిలో ఆయన చిత్త ప్రకారం జరిగిస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, లోతు విషయానికి వచ్చేప్పటికీ అతను కూడా దేవుడు ఇస్తున్న విడుదల కార్యాన్ని తడువు చేస్తున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అలా తడువు చేయడం వల్ల చాలా నష్టాన్ని చూడాల్సి వచ్చింది. హల్లెలూయా. లోతు జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన దేవుడిస్తున్న విడుదలను ఏమాత్రం కూడా వెంటనే లోబడే మనస్తత్వం లేని వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మనం చూడవచ్చు, దేవుడు విడిపిస్తున్నా సరే ఆ విడుదలను స్వీకరించలేని మనస్సు ఉండి లోతులాగా ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కనికర పూర్ణుడు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి ఆయన నాశనం అయిపోకుండా ఆయన్ని కాపాడాడు, ఆయన విడిపించాడు. హల్లెలూయా. కానీ ఆ విడుదలను కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడు విడిపించిన స్థితిని కూడా తను కాపాడుకోలేకపోయాడు. హల్లెలూయా. కారణాలు మనకు తెలుస్తున్నాయి. ఆ బైబిల్ గ్రంథంలో మనం చదవచ్చు, ఎన్ని రకాలుగా లోతుని దేవుడు విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత తన భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి ఊరి బయట ఉంచాడని అక్కడ రాయబడి ఉంది ఆ వచనంలో. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూడొచ్చు, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత బయటికి ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమన్నాడు. నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో నీవు విలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపోమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుని తీర్పు వచ్చేస్తూ ఉంది అప్పటికి. హల్లెలూయా. అయితే ఇక్కడ త్వరపడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మందికి ఇప్పుడు కూడా లాస్ట్ డేస్లో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తీర్పు వచ్చేస్తూ ఉంది, త్వరపడాలి అని. కానీ చాలా మంది జీవితంలో ఏమి లేదంటే లోతు జీవితంలో లాగా త్వరపడే స్థితి లేదు. హల్లెలూయా. అయితే అడగొచ్చు, దేవుని తీర్పు వచ్చేస్తూ ఉంది, దేనికి త్వరపడాలి అని. దేనికి త్వరపడాలని ఆయన మాట్లాడాడు లోతుతో ఆ రోజు. అలాగే ఇప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరితో దేనికి త్వరపడాలని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే దేనికి త్వరపడాలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా
రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, దానికి త్వరపడాలి. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి త్వరపడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. విడుదల. లోతు జీవితంలో ఎలా? మారు మనసుకు తగిన ఫలం ఫలించడం ద్వారా. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడవచ్చు, అలాంటి ఫలాన్ని పొందుకోవడానికి త్వరపడమంటున్నాడు లోతుని ప్రతి ఒక్కరితోనూ దేవుడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచెను. హల్లెలూయా. అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులు. హల్లెలూయా. ఆ నిరీక్షణను చేపట్టుటకు హల్లెలూయా బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానాన్ని దృఢపరిచాడు. హల్లెలూయా. విడిపిస్తున్నప్పుడు దేవుడి చేతిలో మనము పూర్తిగా ఆయన చెప్పిన విధంగా మనం లోబడిన వారంగా, ఆయన మాటకి విధేయత చూపించిన వారంగా ఉండాలి. హల్లెలూయా. లోతు జీవితంలో మనం చూసినట్లయితే అటువంటి పరిస్థితి ఏది కనబడట్లేదు తన జీవితంలో. హల్లెలూయా. చూడండి, ఈ 18వ వచనంలో అంటున్నాడు, ఆదికాండం 19వ అధ్యాయం 18లో, దేవుడేమో నువ్వు త్వరపడు, నువ్వు కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఈ లాస్ట్ డేస్లో కూడా నువ్వు కాపాడుకోవడానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీతో ఉన్నవారిని కాపాడుకోవడానికి త్వరపడాల్సిన టైం ఇది. అలాగే లోతుకు కూడా దేవుడు ఆ రోజు చెప్పి ఉన్నాడు, ఏంటంటే త్వరపడు, నువ్వు కాపాడుకో అని చెప్తే ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 18వ వచనంలో దేవుడు కూడా చెప్పాడు, ఆయన చూపించిన పర్వతానికి పారిపోమని. ప్రభుతో అంటున్నాడు లోతు, ప్రభువు అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వల్ల నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోద్దునేమో, ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. ఆమె దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళడానికి ఏమో చచ్చిపోతాను అంటున్నాడు, తాను కోరుకున్న ఊరికి వెళ్తే బ్రతుకుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చూడొచ్చు, లోతు తన నివాసం ఎక్కడో నిర్ణయించే భారం దేవునికి వదిలిపెట్టడానికి కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలి రావడానికి ఇష్టం లేదు. అలాగే ఇప్పుడు దేవుడు ఎలాగోలా అతన్ని తడువు చేసిన కనికరం చూపించి విడిపించి తీసుకొస్తే, ఆయన చూపించిన పర్వతానికి పారిపోమంటే, ప్రాణాలు కాపాడుకోమంటే అక్కడ కూడా నేను వెళ్ళలేను అంటున్నాడు. అక్కడ తన నివాసం వద్దన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే తను ఎక్కడ నివసించాలో, తను ఎక్కడ ఉండాలో ఆ ఉండే స్థితిని గురించి కూడా ఏమని చెబుతున్నాడంటే, ఆ నిర్ణయాన్ని కూడా దేవుడికి వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఆల్రెడీ ఒక ప్లేస్ చెప్తున్నాడు, ఆల్రెడీ ఒక స్థలం చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళు, నీ ప్రాణాన్ని కాపాడుకో అంటే అక్కడికి వెళ్ళేలోకి చచ్చిపోతాను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన ప్లేస్ మనకి సేఫా? అంటే సేఫ్టీగా ఉండే ప్లేస్ ఏంటి? దేవుడు చెప్పిన ప్లేసా, లేకపోతే మనం చూస్ చేసుకున్నదా? ఇప్పుడు ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని లోతే ఎన్నుకున్నాడు. అబ్రహాం నువ్వు ఎటు వెళ్తే నేను అటు రాను అని చెప్పినప్పుడు సొదొమ గొమొర్రా ప్లేస్కి వెళ్ళాలనుకున్నది లోతే. అంటే తను నిర్ణయం తీసుకున్నాడు, తనే ఎంచుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఆల్రెడీ ఆయన నిర్ణయాన్ని చెప్తున్నాడు. దేవుడు ఆల్రెడీ లోతుతో ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు ఆ పర్వతానికి వెళ్తే నువ్వు కాపాడుకుంటావు అని చెప్తుంటే, నేను ఆ పర్వతానికి వెళ్తే చచ్చిపోతాను అంటున్నాడు. దేవుడేమో నువ్వు ఆ పర్వతానికి వెళ్ళి నువ్వు కాపాడుకోమని చెప్తే, నేను ఆ పర్వతానికి వెళ్ళి ప్రాణాన్ని నిలబెట్టుకోలేనని ఎలా చెప్తున్నాడంటే, ఆయనకి తన నివసించే చోటు దేవుడు నిర్ణయించడానికి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది పరిస్థితి ఇదే. విడుదల లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పిన ప్లేస్లో కంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఉండడమే వాళ్ళకి ఎక్కువగా ఇష్టత ఉండి, ఆ దేవుడు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లా. లోతు అదే చేస్తున్నాడు. ఆయన దేవుడు చెప్పిన ప్లేస్ మనకి అన్ని విధాలుగా సురక్షితంగా ఉంటుందా? మనం చూస్ చేసుకున్నప్పుడు లోతు అలాగే ఎన్నుకున్నాడు. ఏమైంది? సొదొమ గొమొర్రా పరిస్థితి నాశనానికి వెళ్ళింది.
మరి ఇప్పుడేమో దేవుడు పర్వతాన్ని చూపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళిపో, పారిపో, నీ ప్రాణాన్ని కాపాడుకో అంటున్నాడంటే అక్కడ కాపాడబడతాడనే అర్థం. కానీ ఇతను ఏమంటున్నాడంటే నేను వెళ్ళలేను, నేను అలా అక్కడికి వెళ్ళి లోపు చచ్చిపోతాను, ప్రాణం ఉండదంటే దేవుడు చెప్పిన మాట కూడా లోబడి ఆయన నివాసం దేవుడు చెప్పిన ప్లేస్లో ఉండడానికి ఇష్టం లేదు. చాలా మంది ఇలా దేవుడి చిత్తంలో లేని చోట్లు నివసిస్తున్నారు కాబట్టి, దేవుడి చిత్తంలో లేని విధంగా అక్కడ నడుస్తున్నారు కాబట్టి విడుదల లేదు. హల్లెలూయా, విడిపించబడట్లేదు. ఇప్పుడు ఆయన స్థితి ఏమన్నా తాను కోరుకున్న ప్లేస్లోకి దేవుడు వద్దు, దేవుడు చెప్పిన ప్లేస్ కానీ తను కోరుకున్న ప్లేస్లో ఏమో సుఖంగా ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా? చూడండి, దేవుడు చాలామంది జీవితాల్లో విడుదల చేయడానికి ఎంత ఇష్టత చూపిస్తుంటే అంతగా మనిషి లోతులాగా ఆ దేవుని ఇష్టానికి అయిష్టంగా బ్రతకడం, దేవుడు కోరుకున్న దానికి వ్యతిరేకంగా జీవించడం వల్ల బంధకాల్లోకి వెళ్ళిపోవడం, విడుదల లేని జీవితం వస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా తన స్వార్థపూరిత నిర్ణయాలే చేస్తున్నాడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నుకునే విషయంలో అబ్రహాం దగ్గర స్వార్థపూరిత నిర్ణయం చేశాడు. ఆ పట్టణాన్ని నాశనించడానికి దేవుని దూతలు దేవుడు పంపినప్పుడు అక్కడ కూడా బయటికి రాకుండా ఉండడానికే తడువు చేసి స్వార్థపూరితమైన నిర్ణయం చేశాడు. ఎలాగోలా దేవుడు కనికరపడి వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళమంటే అక్కడ కూడా స్వార్థపూరితమైన నిర్ణయం చేసి అక్కడికి వెళ్ళి పక్కన ఉన్న చిన్న సోయర్ దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు విడిపిస్తాకి రెడీగా ఉన్నా విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని విడుదల పొందుకోవట్లేదంటే, విడిపించబడట్లేదంటే స్వార్థపూరితమైన నిర్ణయాలు చేయడం ద్వారా. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో దేవుడే జోక్యం చేసుకుని లోతు జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా కనికరపడి వారిని విడిపించాలని బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, విడుదల చేసిన తర్వాత కూడా స్వార్థపూరితమైన నిర్ణయాలు లోతులాగా తీసుకోవడం వలన వారి జీవితాల్లో విడుదల లేకుండా వారి బంధకాలని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎన్నడూ స్వార్థపూరితమైన నిర్ణయాలు చేసే వ్యక్తి జీవితంలో విడుదల అనేది కనబడదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు విడిపించిన స్థితికి లోతు జీవితానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? అది నిలబెట్టుకోగలిగాడా, కాపాడుకోగలిగాడా? సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు బయట తీసుకొచ్చాడు, బట్ అక్కడి నుంచి జీవించే జీవితం ఎలా ఉంది లోతుది? హల్లెలూయా. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, అతని స్వార్థపూరితమైన నిర్ణయాలే అతని పతనానికి, అంటే అతని జీవితంలో మనం చూడొచ్చు ఎంత భయంకరమైన స్థితికి నడిపించబడ్డాడు. హల్లెలూయా. దేవుడు విడిపించైనా సరే ఆ విడుదల కాపాడుకోలేకపోవడానికి కారణం చాలామంది జీవితాల్లో స్వార్థపూరితమైన నిర్ణయాలే. హల్లెలూయా. లోతులాగా స్వార్థపూరితమైన నిర్ణయాలు చేసే వారి జీవితాల్లో విడుదల అనేది ఉండదిక. హల్లెలూయా. అది స్వార్థంతో ఇంకా వాళ్ళు బంధించబడిన స్థితిలోకి వెళ్ళిపోతారు లోతు జీవితంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు అతని పరిస్థితి కూడా. హల్లెలూయా. ఆ ఊరు మనం చూడొచ్చు, ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించిన. ఇక్కడ కూడా దేవుడు లోతు మనవిని అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. స్వార్థపూరితమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ దేవుడు సరే ఈ ఊరిని నాశనం చేయలే అంటున్నాడు. అతను మనవి అంగీకరించి నువ్వు ఇప్పుడు త్వరపడి అక్కడికి తప్పించుకుని పోమన్నాడు. నీవు అక్కడ చేరే వరకు నేనేమి చేయలేనని, అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే చూడండి, ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడో అక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు లోతుని తప్పించాలనుకున్నాడు. హల్లెలూయా. ఎవరో ఒకరి ప్రార్థన నేను తప్పిస్తుంది. హల్లెలూయా. ఎవరో ఒక నీ కుటుంబంలో నీ తల్లో తండ్రో అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఎవరో, లేదా నీ స్నేహితులో నీ బంధువులో లేకపోతే నీ సేవకులో నీ యొక్క విశ్వాసులో ఎవరో ఒకరు నీకు విడుదల అవసరమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కావాలి, నాకు ఈ వారికి విడుదల కావాలని ఎవరైతే అబ్రహాములాగా ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన బట్టే ఈ లోతు లాంటి వాళ్ళ జీవితాల్లోకి విడుదల వస్తుంది. హల్లెలూయా. నిజానికి లోతుకి ఏం విడుదల పొందుకోవాలనే ఉద్దేశం లేదు. లోతుకి ఏమాత్రం కూడా తను బంధించబడిన స్థితిగా తన స్థితిని తను చూడట్లేదు. హల్లెలూయా. కానీ తను బంధించబడి ఉన్నాడు, తనకి విడుదల అవసరం అని అబ్రహాముకి తెలిసింది. అబ్రహాము తన నాశనాన్ని తను నశించుకోకూడదని చెప్పేసి లోతుని తప్పించాలి అని దేవుడు సన్నిధిలో విజ్ఞాపనం చేశాడు.
ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనకే, ఆయన చేసిన ఆత్మీయ ప్రార్థనకే లోతు ఇక్కడ తప్పించబడడం అనేది జరిగింది. ఎవరో ఒకరు నీ కోసం అబ్రహాం లాగా ఆత్మీయ ప్రార్థన చేస్తున్నారు. అది నీ తల్లి అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. హల్లెలూయా. వాళ్ళ ప్రార్థన నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఎలాంటి బంధించబడిన స్థితిలో ఉన్నావో, ఎలాంటి పాడైపోయిన స్థితిలో ఉన్నావో, ఈ లోతులాగా నువ్వు ఉన్న ఊరో, లేకపోతే స్థలమో, ఇల్లో, పట్టణమో, స్నేహమో, లేకపోతే ఎక్కడ నువ్వు ఏ స్థితిలో బంధించబడి ఉన్నావో నీ కంటికి నీకు అనిపించకపోవచ్చు. లోతులాగా నీ హృదయానికి అది బంధించబడిన స్థితిగా లోతు కనిపించినట్లు అనిపించకపోయి ఉండొచ్చు. బట్ నీ స్నేహితులకో, నీ తల్లిదండ్రులకో, నీ వాళ్లకో నువ్వు బంధించబడిన స్థితి అబ్రహాం గ్రహించినట్లుగా దేవుని ద్వారా గ్రహించి వాళ్ళు నువ్వు ఎలాగైనా విడిపించబడాలి, ఆ స్థితిలో ఉండకూడదు, ఆ ప్రాంతంలో ఉండకూడదు, ఆ స్నేహంలో ఉండకూడదు, ఆ పరిస్థితుల్లో ఉండకూడదని అబ్రహాము ఎలా అయితే అక్కడ ఆత్మీయ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగి 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 ఆ నాశనం అయిపోకూడదని 50 మంది నుంచి మొదలు పెట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుడు విడిపిస్తాను అనే మాట కొరకు, ఆ మాట లోతు విషయంలో జరగాలని అబ్రహాం మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో విడుదల ప్రార్థన అనేది, లేదా విడిపించబడడం అనేది ఇలాంటి అబ్రహాముల మూలంగానే జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్న సత్యం ఏంటంటే, ఆ విడుదల అబ్రహాము చేసిన విజ్ఞాపన మూలంగానే లోతు కలుగుతుంది. కానీ లోతు ఏ ప్రార్థన చేయలే. హల్లెలూయా. తన వ్యక్తిగత విడుదల కొరకు తను ఏ ప్రార్థన చేయలేదు. మనం చూడొచ్చు ఆ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా. తను నశించిపోకూడదని, తను నాశనం అయిపోకూడదని, తన కుటుంబం క్షేమంగా ఉండాలని లోతు కోసం, లోతు పక్షాన అబ్రహాం జ్ఞాపం చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి లేరు, ఎవరికి వాళ్ళు వేరైపోయారు. లోతేమో సొదొమ గొమొర్రాలకు, అబ్రహాం వేరే ప్లేస్లో. మరి అబ్రహాము నిజంగా లోతు లాంటి స్వార్థపరుడైతే తాను కోరుకున్నాడు, తను కావాలనుకున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర వెళ్ళిపోని ఇంక నేనేం చేసేదని వదిలేయచ్చు. తనను వదల. లోతు లాంటి స్వార్థపరుడు కాదు అబ్రహాం. అబ్రహాంలో నిస్వార్థం ఉంది కాబట్టి, నిస్వార్థపరుడు కాబట్టి ఎవరు నశించిపోకూడదని ప్రార్థన చేశాడు లోతు కోసం కూడా. ఈరోజు చాలా మంది ఇలా అబ్రహాం లాగా ఎవరు నశించిపోకూడదు, విడుదల పొందుకోవాలని ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళ కొరకు, ఆ విడుదల లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి చాలా మంది జీవితంలో దేవుడు లోతు జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా జోక్యం చేసుకుని ఆయన కనికరాన్ని చూపించి విడుదలలోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు ఏ రీతిలోనైనా సరే తన కుటుంబంతో సహా క్షేమంగా బయటికి రావాలని అబ్రహాం ఆశించాడు. ఆయన ప్రార్థనకి జవాబుగా దేవుడు కనికరాన్ని చూపించాడు లోతు మీద. అంతే. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో విడుదల కలగాలని, ఈ సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితుల నుంచి విడిపించబడాలని దేవుడు కూడా కనికరపడి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆయన కనికరం ద్వారానే విడుదల చేసి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అయితే మనం గమనించవచ్చు, ఇక్కడ ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు, ఆ లోతు స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తను ఏమాత్రం కూడా దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళకపోవడం, ఇంకోటి ఏంటంటే తను చూస్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళడం. అందుకు అతనికి లోతు సొదొమలో నుంచి బయటికి వచ్చేదాకా దాన్ని నాశనం చేయలేకపోయాడని అక్కడ రాయబడింది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెబుతున్నాడు, ప్రేర్ చేసుకోండి. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, బయటికి వచ్చే వరకు కూడా ఎవరిని నాశనం అంటే నేనేం చేయలేను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను మనం అక్కడ అర్థం చేసుకున్నట్లయితే నోవాహు విషయంలోనూ మనం చూడొచ్చు 6-7 అధ్యాయాల్లో. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్లో కూడా, యుగాంతంలో కూడా దేవుని ప్రజల విషయంలో కూడా ఇంతే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు కూడా మనం చదివినట్లయితే ఇక్కడ
అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమిపై నుండి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వారితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడేది. సొదొమ గొమొర్రా పట్టణ నాశనాన్ని మనం చూసినట్లుగానే లాస్ట్ డేస్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రకటన గ్రంథంలో యోహానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విధమైనటువంటి నాశనం అక్కడ చోటు చేసుకుంటుందో అదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో కూడా, మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమునందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. సో ఈ పరిస్థితుల్లో కూడా మనం గమనించవచ్చు, తాను కోరుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా లోతు క్షేమంగా లేడు. మన సొంత నిర్ణయాలు, స్వార్థ నిర్ణయాలు ఎప్పటికైనా పతనానికి తీసుకువెళ్తాయి. దేవుని నిర్ణయం దూరంగా ఉన్నా సరే, ఎంతో దూరంలో ఉన్నా సరే, అక్కడికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. ఆమె అయ్యో నాకు అది అందనంత దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళమంటే నేను ఎలా వెళ్తానని లోతులాగా, నేను పక్కనే ఉన్న ఊరు వెళ్తాను, సోయరు చిన్నది, అక్కడికి వెళ్తాను, నువ్వు చెప్పిన ఊరు ఎక్కడో పెద్దది దూరంగా ఉంది, నేను అక్కడికి వెళ్ళేలోపు నేను ఏమంటున్నాడు, వెళ్ళేలోపు నేను చనిపోతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది చేయకుండానే ఈయనే చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే, నేను తెప్పించుకుని ఆ పర్వతానికి తప్పించుకుని పోలేను. ఆదికాండం 19:19 అంటున్నాడు, తప్పించుకు ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతున్నాం. అంటే దేవుడేమో ఆయన్ని వెళ్ళిపోమంటే, దేవుడు కీడు ఎలా చేస్తాడు, ఆయన్ని వెళ్ళిపోమని చెప్తుందే దేవుడు కదా. ఆ పర్వతానికి వెళ్ళమని చెప్తుందే దేవుడు. అంత దూరం, ఎంత దూరంలో ఉన్నా అక్కడ వెళ్ళమని దేవుడు చెప్తున్నప్పుడు ఈ లోపే దేవుడు కీడు చేసేస్తాడా అంటే, ఈయన ఆలోచన ఎలా ఉంది, దేవుడే అక్కడికి వెళ్ళమంటున్నాడు కదా, ఆయనే కాపాడుతాడు కదా అన్న ఆలోచన ఉందా? అమ్మో నేను ఆ పర్వతానికి వెళ్ళే లోపు ఈ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చే కీడు నా మీదకి వచ్చేస్తుందేమో అంటున్నాడు. అసలు దేవుడే అక్కడ ఆ పట్టణానికి కీడు చేసేది. హల్లెలూయా. ఆ కీడులోనే నేను తప్పించడానికి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమంటున్నాడు తప్పించి. మరలా ఈయన ఏమంటున్నాడంటే, అంత దూరం వెళ్ళేలోపు ఈ కీడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద కీడు నాకు వచ్చేస్తుందేమో, కాబట్టి నేను అక్కడ వరకు వెళ్ళలేను అంటే, దేవుడు మాట మీద కూడా ఆయనకి ఏం లేదంటే ఏ మాత్రం కూడా విశ్వాసం లేదు. ఆమె అంటే చూడండి, అబ్రహాంకి లోతుకి ఎంత తేడా ఉందో. హల్లెలూయా. అబ్రహాం ఒక్క కుమారుని ఇస్సాకును బలిమ్మన్నప్పుడు తన పనివారితో కలిసి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పి ఆ పర్వతం, మోరియా పర్వతం మీదకి వెళ్తాడు అబ్రహాం. ఏమనంటే, నేను ఇచ్చినవాడు దేవునికి మొక్కి తిరిగి వస్తాము అంటాడు. ఏకవచనంతో పలకడు, బహువచనంగా మాట్లాడతాడు. అంటే వాగ్దానం చేసింది దేవుడే కదా, ఈరోజు మరలా ఆ వాగ్దానాన్ని అడుగుతుంది ఆయనే కదా. సో ఏదైనా ఆయనే చేస్తాడు అనే విశ్వాసంతో ఆ వాగ్దాన్ని నెరవేర్చేవాడు ఆయన అని చెప్పి వస్తాము మరలా అని చెప్తున్నాడు బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు. అంటే విశ్వాసం. కానీ ఇప్పుడు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత తిరిగి కుమారుడితో వస్తాను అనే మాట విశ్వాసంతో పలుకుతున్నాడు ఆయన. కానీ ఈ లోతు ఆ దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళే లోపు చచ్చిపోతాను, ఆ కీడు వచ్చి నా మీద పడుద్ది అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఇరువిరిలో విశ్వాసాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము ఎంత విశ్వాసం కలిగి ఆ మాట చెబుతున్నాడు ఆ పని వారితో, ఈ లోతు ఎంత అవిశ్వాసంగా దేవుడితోనే సూటిగా ఆ మాట మాట్లాడుతున్నాడు, వచ్చి కీడు నా మీద పడుద్దేమో అని. అంటే ఏ మాత్రం కూడా దేవుడి మీద తనకే విధమైన విశ్వాసము లేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడు మాటకి ఏ మాత్రము కూడా భయము కానీ విధేయత కానీ అతనిలో కనిపించట్లేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో బంధకాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు అంటే భయం లేకపోవడం వల్ల, దేవుడి మాటకి విధేయత చూపించకపోవడం వల్లే, మరేది కాదు. హల్లెలూయా. సో ఆ రోజు లోతు కూడా ఈ విధంగానే దేవుడు చెప్పినప్పుడు, చాలా మంది జీవితాలు దేవుడు చెప్పేది
ఎక్కడో అంత దూరంలో ఉంది, ఎంతో దూరంలో ఉంది, ఎక్కడో పెద్దది, నాకు అంత పెద్దది అంత దూరము అని నేను చేయలేను, నా వల్ల కాదు అంటే నీ చేతులారా నువ్వే నీ ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఒక బంధకాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ఇక్కడే పక్కనే నాకు నచ్చింది ఉంది, దగ్గరలో ఉంది, చిన్నగా ఉంది, అదైతే నాకు సరిపోతుంది అని నువ్వు నిర్ణయం తీసుకున్నదే నీకు ఎలా ఉంటుంది అంటే నీకు ఉర్రిగా అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు లోతు కోరుకుంది అతనికి ఏమన్నా క్షేమం తీసుకొచ్చిందా? ఏ మాత్రం తీసుకురాల. తన తరాలు నాశనమైన తన జీవితంతో సహా. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈరోజు అదే పరిస్థితి. దేవుడు విడిపిస్తున్నప్పటికీ కూడా, దేవుడు విడుదలకి జోక్యం చేసుకుంటున్నప్పటికీ కూడా చాలా మంది పరిస్థితులు వారి స్వార్థ నిర్ణయాలు లోతులాగా తీసుకోవడం మూలంగా, దేవుడు చెప్పిన దాన్ని కాదనడం మూలంగా, వారు కోరుకుంటుంది చేయడం మూలంగా బంధకాల్లోకి వెళ్తున్నారు, విడుదల లేని స్థితిలోకి వెళ్తున్నారు. ఆ విడుదలను దేవుడు విడిపించినప్పటికీ కాపాడుకోలేని స్థితిలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇష్టానుసారమైన ఆలోచనలు లోతులాగా చేస్తే ఏ విధంగా వారి జీవితాల్లో విడుదల కలుగుతుంది? ఇక్కడ మనం చూడొచ్చు తన మాటలు. హల్లెలూయా. తాను పారిపోవడానికి ఊరు సమీపంలో ఉందంట. సోయర్ అనే ఊరు. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను అక్కడికి తప్పించుకుని పోనేమో అంటే నేను తప్పించుకుపోవాలన్నా నీ సహాయం కావాల్సిందే అని తెలిసిన వ్యక్తి ఆ పర్వతానికి వెళ్ళడానికి కావాల్సిన సహాయాన్ని ఇవ్వడా? హల్లెలూయా. ఈ పక్కనున్న చిన్న ఊరి తప్పించుకుపోవడానికి కూడా దేవుడు సహాయం కావాలంటున్నావే, మరి ఎక్కడో ఉన్న పర్వతానికి వెళ్ళడానికి కావాల్సిన సహాయాన్ని దేవుడు నీకు అందించగలడు. కానీ అక్కడికి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. దేవుడి నిర్ణయానికి తల వంచడం అతనికి ఇష్టం లేదు. అతను ఆయన చిత్తం ప్రకారం నడవడానికి ఇష్టత చూపించట్లేదు కాబట్టి, కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అక్కడికి వద్దు, ఇక్కడికే తీసుకుని ఇక్కడికి పోయేలాగా సహాయం చేయి, ఇక్కడికి వెళ్ళేలోపు ఏ కీడు రాకుండా చేయి, పక్కనున్న దానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోతు మాటల్లో ఎంత దేవుడికి వ్యతిరేకమైన స్వార్థపు జీవితమో, దేవుడి మాటలకి వ్యతిరేకమైనటువంటి అవిధేయతతో కూడినటువంటి జీవితం, విధేయత లేని జీవితం మనకు కనబడుతుంది. అందుకే బంధకాలు లోతు జీవితంలో చుట్టుముట్టేసి అతనే చుట్టుముట్టేలా చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో విడుదల లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు విడిపించిన ఆ విడుదల కాపాడుకోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈ లోతులాగా సొంత నిర్ణయాలు, స్వార్థపూరితమైన ఆలోచనలు చుట్టూ కమ్మేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ చుట్టూ బయటికి రాలేనంత రీతిలో అల్లేసుకుంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఆ చిన్నదైన ఊర్లోకి వెళ్ళిపోయాడు, సోయర్లోకి. హల్లెలూయా. దేవుడు అక్కడ పంపించిన తర్వాత, అతను వెళ్ళిన తర్వాత, లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడవచ్చు ఏ రీతిలో కూడా ఆశీర్వాదం లేని స్థలం అది. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మనం చూడొచ్చు. లోతు కుమార్తెలు, లోతు ద్వారా పాపపు జననం. హల్లెలూయా. మనం ఆ తర్వాత అక్కడ లోతు సోయర్కి వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా అక్కడి నుంచి గంధకాన్ని, అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను, ఆ మైదానం అంతటా ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మూలకలు నాశనం చేశాను. హల్లెలూయా. చూడండి, చాలా మంది పరిస్థితి ఈరోజు విడుదల లేకపోవడానికి కారణం, ఇక్కడ మన లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూపు స్తంభం ఆయన. హల్లెలూయా. లోతు భార్య కూడా భయంకరమైన పరిస్థితిని మనం చూడవచ్చు. ఆమె కూడా లోకానుసారమైన జీవితం కలిగిన వ్యక్తే. లోతు జీవితం కూడా మనం గమనించినట్లయితే ఏమాత్రం దేవుని యందు శ్రద్ధ కలిగిన జీవితం అయితే కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెబుతున్నాడు, దేవుడు నీకు విడుదల ఇచ్చిన తర్వాత, దేవుడు విడిపించిన తర్వాత ఆ విడుదలను కాపాడుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. ఆ విడుదల పొందిన తర్వాత ఆ దేవుడు లోతుని ఎలా విడిపించాడో మనం చూసినట్లయితే, దేవుడు కనికర పూర్ణుడుగా విడుదల చేసిన ప్రతి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. అతను ఆలస్యం చేస్తే వదిలేయకుండా కనికరించి మరి వాళ్ళ చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఎంత ప్రేమ దేవుడికి. హల్లెలూయా. మరి ఎంత కనికరం ఉంటే అతను నశించిపోకూడదని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిన చోటకి వెళ్ళనంటున్నాడు. అయినప్పటికీ ఓపిక, దేవుడికి సహనం ఉంది. దేవుడు సహనకరుడు, సహన పూర్ణుడు, సహన మూర్తి కాబట్టి అన్ని విధాలుగా ఆ వ్యక్తికి, లోతుకి ఇంకా కనికరాన్ని చూపిస్తూనే, విడుదలను చూపిస్తూనే బయటికి తీసుకొస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
ఈయన ఇంకా ఎంతసేపు బంధకాల్లోకి వెళ్ళిపోవడానికే మాట్లాడుతున్నాడు లోతు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు లోతుని విడిపించిన తర్వాత ఆ విడుదలను అతను కాపాడుకోలేకపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో లోతు జీవితం ద్వారా దేవుడు మాట్లాడేది ఏంటంటే కాపాడుకోలేని విడుదల ఆ వ్యక్తి జీవితానికి నాశనమే. లోతు జీవితం ఏమి సుఖవంతంగా ముగించబడాల, అతని జీవితం అంతా నాశనమే. తన కుమార్తెల జీవితం ఏంటి, తన పాపపు సంతానం ఏంటి, అమ్మోనీయులు మోయాబీలు జననం, హల్లెలూయా, భయంకరమైనటువంటి పాపం ఈ లోకంలోకి తాండవించడం అసలు జరిగింది. హల్లెలూయా. చూడండి, సొదొమ గొమొర్రా జీవిత పాపం వారి జీవితాలను ఎంతవరకు తీసుకెళ్ళిందో. హల్లెలూయా. ఎటువంటి స్థలాల్లో ఉండి బంధించబడ్డాడో ఆ స్థలపు ప్రభావాలు, ఆ ప్రజల ప్రభావాలు అవన్నీ వీళ్ళ పిల్లల మీదకి, వీళ్ళ తరాల మీదకి వచ్చేసినాయి. హల్లెలూయా. సో మనం ఎక్కడుంటున్నాం, ఎలాంటి వారి మధ్య ఉంటున్నాం, ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నాం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఎక్కడైనా సరే పర్వాలా, ఎలాగైనా పర్వాలా. వాళ్ళ పాప ఇప్పుడు లోతు పరిస్థితి ఎలాగంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పాపలైతే ఏంటి, నేను అక్కడ వాళ్ళతో ఇది లేదు అది లేనప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ అతని మీద దాడి చేసినట్టే కదా, వాళ్ళ పరిస్థితులన్నీ ఇతని మీద ఆవరించినట్టే కదా, వాళ్ళ పరిస్థితులన్నీ ప్రభావాలన్నీ ఇతని సంతాన తరాలకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సో మనం ఎటువంటి వారి మధ్యలో నివసిస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నాం, మనం ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఇంపార్టెంటే. హల్లెలూయా. దేవుని సన్నిధి చేత నడిపించబడుతున్నావా, మనుషుల సన్నిధి చేత నడిపించబడుతున్నావా, దురాత్మల చేత ఏవి ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. అక్కడ లోతున్న పరిస్థితి పాపపు జనాంగం మధ్య ఉన్నాడు. హల్లెలూయా. దైవిక సన్నిధి లేని ప్రజల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్న బాగానే ఉన్నాడు, బాగానే ఆశీర్వదించబడ్డాడు, బాగానే దీవించబడ్డాడు, బాగానే భక్తిపరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం నుంచి సపరేట్ అయిపోయాడో ఇక అన్ని పరిస్థితులు మారిపోయినాయి. దేవుడిని విడిచిపెట్టి వెళ్తే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్తే ఇంకా లోక సన్నిధి, పాపపు సన్నిధి, దురాత్మ సన్నిధి నాశనానికి తీసుకువెళ్తాయి. ఒక దేవుని సన్నిధి మాత్రమే మనకి సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి విడుదల దేవుడు ఇచ్చాడో ఆ విడుదలను కాపాడుకోవడం కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. లోతుకి దేవుడిచ్చిన విడుదల సామాన్యమైన విడుదల కాదు. వాళ్ళ ప్రాణాలు, వారి జీవితాలు, వారిని మనం చెప్పొచ్చు నేల మొలకలతో అక్కడ వాళ్ళని నాశనం చేస్తున్న రాయబడి ఉంది బైబిల్లో. వారందరినీ ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ, అంటే ఎలాంటి కనికరాన్ని లోతు కుటుంబం మీద దేవుడు చూపించాడు, ఎంత కృపను ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కృపను, ఆ కనికరాన్ని మనం అక్కడ గమనించినట్లయితే లోతు నిలబెట్టుకోలేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఇలాంటి కృపనే, ఇలాంటి కనికరాన్నే విడుదలలో చూపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. ఆ ప్రజలను చేయబట్టుకుని బయటికి తీసుకొస్తున్నాడు. ఆ పాపపు బంధకాల్లోని బయటికి తీసుకొస్తున్నాడు. ఆ త్రాగుడు బానిసత్వ బంధకాల్లోని బయటికి తీసుకొస్తున్నాడు. వ్యభిచారపు కబంధ హస్తాల్లోని బయటికి దేవుడు తీసుకొస్తున్నాడు. రకరకాల వ్యామోహాల బంధకాల్లోని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. ఎంతో మందిని ఆయన కనికరపడి ఆ నాశన కోపంలోండి, ఆ అగ్నిలోండి లాగినట్లుగా అనేక రీతిలో తప్పిస్తున్నాడు ఆయన. ఎంతో మంది జీవితాల్లో లోతును తప్పించినట్లుగా ఈరోజు చాలా మందిని దేవుడు తప్పిస్తున్నాడు. చాలా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల, పల్లెలతో సహా తప్పించబడి ఉంటున్నాయి. కానీ ఎంతమంది ఆ విడుదలను కాపాడుకోగలుగుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది ఆ విడుదలలోనే దేవుడు కోరుకున్న రీతిలో, దేవుడు చెప్పిన రీతిలో జీవించగలుగుతున్నారు? లోతైతే అలా లేడు. హల్లెలూయా. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇవ్వబడిన విడుదలను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ మీద కనికరబడి నీ చెయ్యి పట్టి నిన్ను నశించిపోకుండా బయటికి తీసుకొచ్చి కాపాడే ఆ పాపపు కూపాల్లో ఉండి, ఆ శాపపు కూపాల్లో ఉండి, ఆ వికృతమైనటువంటి బంధకాలను, క్రూరమైన బంధకాల నుండి, చీకటి అంతకర దురాత్మ శక్తుల చేతబడి చెల్లకి మాంత్రి శక్తుల ప్రభావాల నుండి, ఆత్మల ప్రభావాల నుండి, అంత్యక్రిస్తు నివేదన ఆత్మల ప్రభావాల నుండి, మరొక పాతాళపు శక్తుల ప్రభావాల నుండి, సర్పపు ఆత్మల ప్రభావాల నుండి, ఎన్నో రకాల ప్రభావాల నుంచి, చెడు ప్రభావాల నుండి, కీడు ప్రభావాల నుండి ఆయన విడిపించుకుని తీసుకొచ్చిన తర్వాత విడుదలను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఎలా కాపాడుకోగలుగుతున్నారు? అది చాలా మంది లోతులాగా ఆ విడుదలను ఏ మాత్రం కూడా లక్ష్యం చేయని వాళ్ళు ఉన్నారు. ఆ విడుదలలో జీవించిన వాళ్ళు లోతులాగా నిర్లక్ష్యపరులు ఎంతో మంది ఉన్నారు. స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుని మన ఇష్టానుసారంగా మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు, పాపంలో కలిసిపోతున్న వాళ్ళు, ఆ రోత జీవితంలో కలిసిపోతున్న వాళ్ళు, అలాగే అనేక రకాల వ్యామోహ స్నేహాల్లో కలిసిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. లోతు అదే పొరపాటు చేసి దేవుని కృపను కోల్పోయాడు. హల్లెలూయా.
ఈరోజు చాలా మంది జీవితాల్లో విడుదలను ఆయన కనికరాన్ని చూసి కూడా పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. నిలబడట్లేదు దేవుడిచ్చిన విడుదలలో, నిలబడట్లేదు దేవుడు చెప్పిన స్థలంలో, నిలబడట్లేదు దేవుడు చెప్పిన వాక్యంలో, నిలబడట్లేదు దేవుడు చెప్పిన సత్యములో, నిలబడట్లేదు దేవుడిచ్చిన అభిషేకంలో. హల్లెలూయా. ఎందుకని? స్వార్థపూరితమైన నిర్ణయాలు. హల్లెలూయా. స్వార్థంగా జీవించే వ్యక్తికి విడుదల ఎక్కడ కూడా నిలబెట్టుకోలేరు. హల్లెలూయా. తన జీవితంలో స్వార్థపరుడిగా లోతున్న అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి దేవుడి కనికరం చూపించాడు. హల్లెలూయా. ఆ స్వార్థపరుడి విషయంలో దేవుడి కనికరించి కృప చూపి విడుదల చేశాడు. ఈరోజు చాలా మంది నిర్ణయాలు స్వార్థపూరితంగా ఉంటున్నా సరే దేవుడు జోక్యం చేసుకుని విడుదల చేస్తున్నా, విడిపించి తీసుకొస్తున్నా ఆ విడుదలలో కడవరకు చివరి వరకు కొనసాగట్లేదు. హల్లెలూయా. ఉపయోగం లేని జీవితం, వ్యర్థమైన జీవితం, పనికి రానటువంటి జీవితం, శపించబడిన జీవితం లోతుది. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదకరంగా లేడు. అబ్రహాము అనేక తరాలకు, అనేక సంతానానికి ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించబడ్డాడు. లోతు కుటుంబం తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేదు, తనకి ఆశీర్వాదకరంగా లేదు, తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా లేదు, ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా లేని జీవితం. స్వార్థపూరితమైన నిర్ణయాలు అంత భయంకరమైన జీవితాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎవరికి ఉపయోగం లేని జీవితాలు అయిపోతున్నాయి. వాళ్ళకే ఉపయోగం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఉపయోగం లేదు, వాళ్ళకే ఉపయోగం లేని జీవితం, లోతు జీవితం అన్నమాట. మన జీవితాలు అబ్రహాములాగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కనీసం నా జీవితం ద్వారా ఒక్కళ్ళన్నా దీవించబడుతున్నారా అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకోవడం జరిగిందా? హల్లెలూయా. నా కుటుంబం ద్వారా, నా ద్వారా అసలు నేను ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నానా? ఇలాంటి ఆలోచనలు ఎవరు చేస్తారు? స్వార్థంగా ఉన్న వాళ్ళైతే చేయరు. నాకు నేను బాగుంటే చాలు, నాకు నేను అన్ని ఉంటే బాగుంటే చాలు. ఇది లోతు జీవితం. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండరు. ఇంకా వాళ్ళు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండరు. వాళ్ళకే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండరు. ఆమె అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే రాత్రి కాల్సిన దేవుడు నీకు ఇచ్చిన విడుదలను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? లోతులాగా స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుని పోగొట్టుకోవడం జరుగుతుందా? ఒకవేళ అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్లయితే ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, దేవుడు మనకిచ్చిన విడుదల చాలా 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 విలువైంది. హల్లెలూయా. ఆయన కనికరంతో, ఆయన కృపతో ఇచ్చిన విడుదలను కడవరకు కాపాడుకోవాలి. హల్లెలూయా. లోతు వదిలేసుకున్నట్లుగా, లోతు కోల్పోయినట్లుగా, లోతు నిర్లక్ష్య పెట్టినట్లుగా దేవుడిచ్చిన విడుదలను ఎవరు నిర్లక్ష్య పెట్టకూడదు. అదే ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ ఏ రీతిలోనైనా లోతులాగా స్వార్థపూరితమైన జీవితం జీవించడం ద్వారానో, తెలుసో తెలియకో, తెలిసి తెలియని విషయాలు, లేకపోతే కావాలని చేసినవో, ఏ రీతిలోనైనా సరే విడుదలను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, దేవుడు ఇచ్చిన విడుదలను, దేవుడు విడిపించిన స్థితిని పోగొట్టుకుంటున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఎవరి జీవితాల్లో కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఓ ప్రభువా నువ్వు ఇచ్చిన విడుదలను నిర్లక్ష్యం చేస్తూ ఆ విడుదల యొక్క థ్యాంక్ యూ లార్డ్ కృపను కోల్పోయేలా చేసే స్వార్థపూరితమైన నిర్ణయాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేరుతో సహా తొలగించబడునుగా. ఎవరి జీవితంలో కూడా ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి విడుదలను పోగొట్టుకోకుండా, ఇదిగో లోతులాగానైనా నిర్లక్ష్యంగా, అవిధేయతగా నీకు జీవించి ఆ నీవిచ్చిన విడుదలను పోగొట్టుకునే ఆ పరిస్థితులు ఎవరి జీవితంలో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలను నిస్సత్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడా ఓ రాబా శాఖత రోహుల్ మాందర షటకత రొకొల బరబ మీరు ఇచ్చినటువంటి విడుదలను లోతు ఎలాగైతే ఓ థ్యాంక్ యూ జీసస్ రీబా లాషాలకత రొకొలబో ఓ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, క్రియల ద్వారా ఓ నీ విడుదలను కడవరకు కాపాడుకోలేని ఆ జీవితాలు ఎవరి జీవితాల్లో కూడా ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలు ఎండగడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో థ్యాంక్ యూ జీసస్. ఉర్రాబా శాఖత రొగల మాందర కలబా శకటకత రొగల హల్ బాందర గొరబల బరబు లీ దా దా ద్రా ద్రా ద్రో గ్రో బ్లాంద్రే గ్రే బ్లాజా గ్రా బ్లాజ్ జే గ్రే బ్లాస్ ఓ ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడా ఓ రాబా శాఖత రకలను ఇచ్చినటువంటి విడుదల
ఏ వ్యక్తి జీవితంలో కూడా నిర్లక్ష్యంగా లోతు జీవితం లాగా నాయన ఎందుకు పనికిరాని వ్యర్థమైనటువంటి శపితమైనటువంటి జీవితాన్ని జీవింపచేసి ఆ బలవంతుడికి ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా దేవుని యొక్క విడుదలను నిర్లక్ష్యం చేసే ఆ బలవంతుడి క్రియలు నజరనే సుగ్రీస్తున్నామలో నజరనే సుగ్రీస్తు రక్తంలో నజరనే సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడింది కాక ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఉరాబా శాఖత రోగుల మాంద రషకత రోగుల బరబల బరబు రీబా శాఖత రకల బరబ ఓ లాందర కలబర షడకత రోగుల బరబరబ పాపపు నాశన కోపంలో నుండి దేవుడు విడిపించినటువంటి స్థితిగతులు త్రాగుడు ఆత్మ నుంచి వ్యభిచారపు ఆత్మ తిరుగుడు ఆత్మ నుంచి శని స్నేహాల నుంచి దేవుడు విడిపించిన విడుదలను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తూ మరలా బంధకాల్లోకి వెళ్ళేలా చేసే ప్రతి ఒక్కరి జీవితాలు ఎక్కడ దాడి చేస్తున్న ఏ భార్తల జీవితాలు పిల్లల జీవితాలు కుటుంబాలు దేవుని ప్రజల జీవితాలు దాడి చేస్తూ నజరుడనే సుక్రీస్తు నామంలో నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా క్రియలని లయపరచబడింది కాక ఆమె. థ్యాంక్ యూ లార్డ్. రాబా శాఖత రోగుల మాందర శాఖత రోగుల బరబద రీగిరి బలబరబు దేవుడిచ్చినటువంటి విడుదలను థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబా శాఖత రక దేవుని యొక్క వాక్య సత్య లేఖనాలు జీవించనీయకుండా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించబడనీయకుండా ఓ రాబా శాఖత రక లబద రీగి రబల ఇష్టానుసారమైన నిర్ణయాలతో సొంత ఆలోచన ప్రకారం స్వయ నిర్ణయాలతో నడిచేలా చేసే బలవంతుడి క్రియలనేది కూడా ఎవరు ఏలుబడి చేస్తున్నా సుగ్రీస్తున్నామలో సుగ్రీస్తు రక్తంలో సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిబిడలు పగలగొడుతున్న బ్రగొడుతున్న నాశనం చేస్తున్నారు మేటి పది ప్రకారం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాందర కతరకుల పరిషడ కతరకుల బలబలమ రిబదరకుల బలబరిషడగర బలబరరి క్రాందరగర బలబరిషడికి తిరిగిరి బలబలమ. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాత్రి కాల సమయంలోనైనా ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలు మీరు ఇచ్చినటువంటి విడుదలను యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి ప్రాణాత్మల ఆలోచన తలపులు దేశాలు ఎవరి జీవితాలు పరిశుద్ధ జీవితాలు వారి భర్తల జీవితాలు సేవకులు విశ్వాసులు అందరి జీవితాల్లో కూడా ప్రభా ఎక్కడ కోల్పోకుండా నిర్లక్ష్య పడకుండా యేసు నామములోని సత్య వాక్కులో జీవిస్తూ నా తండ్రి మీరు ఇచ్చిన విడుదలను కాపాడుకునేటువంటి కృపను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలశంలో గొప్ప విడుదల కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలకి నజరుడైన యేసు నామములో మీరు విడుదల చేసినందులకే స్తోత్రాలు ప్రభా. ఏ స్థలాల్లో ఉండకూడదు, ఏ యొక్క ప్రాంతాల్లో నా తండ్రి మీరు వద్దని చెబుతున్న స్థలాల్లో ఆకర్షితుల ఎక్కడే నిర్ణయాలు సొంత లౌకిక సమస్యల ద్వారా లోకానుసరమైన జీవితాన్ని జీవింపచేసేలా చేసి దేవుని యొక్క విడుదలను నిర్లక్ష్యం చేసి ఆ బలవంతుడి క్రియలన్నింటినీ కూడా దేవుని యొక్క విడుదలను అలక్ష్యం చేసి తడువు చేసి ఆలస్యం చేసేలా చేసి ఆ బలవంతుడి క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ విడుదలను నాయన నీ విడుదల జోక్యాన్ని ఏ ప్రజలు నాయన ఆటంకపరుస్తున్నారు తండ్రి, లోతులాగా అడ్డగిస్తున్నారు, తడువు చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు ఆత్మీయ శారీరక మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇప్పుడే ఈ రాత్రి కాలసిన నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడిన గాక. థ్యాంక్ యూ జీసస్. ఉలాబా శాఖత రుకోల మాందర శాఖత రహుల్ బలాందర కరబలమ పరిశుద్ధాత్ముడని యొక్క జోక్యము విడుదల జోక్యానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిస్పందించేటటువంటి మనస్సు హృదయము ఓ యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితాలకి యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ప్రాణాత్మక ఆలోచన తలపుల దేశాల కుటుంబ జీవితాల సంఘ జీవితాల సేవల జీవితాల విశ్వాసాల జీవితాలకి విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చిన విడుదలను అన్ని సందర్భాలు అన్ని విషయాలు అన్ని క్రియలు థ్యాంక్ యూ లార్డ్ కాపాడుకోవడానికి కృప చూపమని పరిశుద్ధాత్మల ఏ సరిహద్దుల పొలిమేరలో కూడా ఈ వ్యతిరేకమైన ఆత్మలు ఏలుబడి చేయకుండా విడుదల నాటకపరిచే బలవంతుడికి నజరుడైన యేసు నామములో బంధిస్తూ అరణ్యాలకి ఎడారులకి నజరుడైన యేసు నామములో తరిమి కొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మరణ తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిసిన రక్తం చేత ప్రతి ఒక్క ప్రాణాత్మదేయాల కుటుంబాలు బిడ్డల సంఘాల సమూహాల చుట్టూ యేసు రక్తం కంచి వేసిన కావలసిన ఏప్రిల్ 1 విడుదల చేసిన పరలోక సైనిక సమూహాన్ని విడుదల చేసిన జకరియా అగ్ని కంచిన ప్రకారంగా నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చిన విడుదలను కాపాడుకునే కృపాభిషేకాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరుడైన యేసు నామములో కుటుంబాల్లోకి సంఘాల్లోకి సేవకుల్లోకి విశ్వాసుల్లోకి దేవుని ప్రజల జీవితాల్లోకి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ నగర గ్రామాల ప్రతి ఒక్కరికి విడుదల చేస్తూ మీ విడుదలలో నాయన స్థిరపరచబడి బలపరచబడి ధైర్యపరచబడి నడిపించబడాలని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తును మరి ఆ విధంగా నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి.
అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.